తులారాశి వారి జాతక చక్రం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే వారికి ఈసారి ఈ నెల ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఏం జరగబోతుంది, శుభం అశుభం కలుగుతుందా అన్న దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయరా గురువు గారు? తప్పకుండా అమ్మా. వాస్తవానికి తులారాశికి ఒక సపరేట్ ఒక డిక్షనరీ ఉంది. ఆ తులారాశి వాళ్ళు ఒక దైవ సంభూతులు. వాళ్ళు అనుకున్నట్టుగా గట్టిగా సాధిస్తారు. వాళ్ళకి ఎవరికైతే నచ్చలేదో వ్యక్తిని దూరం చేసేస్తారు. తులారాశిలో ఉన్నవంటి ఒక విశేషమైనటువంటి నక్షత్రం స్వాతి. మరి 4 నక్షత్రాలు కూడా చాలా విశేషమైన వంటిది. స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇంకా విశేషంగా ఉంటుంది. వీరేంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఒక నక్షత్రం పుట్టినవాళ్ళు. మరి అదే విధానంగా శ్రీ లక్ష్మీదేవి పుట్టినటువంటి నక్షత్రంతో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకు నిరంతరం కూడా డబ్బులు ఆడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు కూడా శుక్రుడు, రాహు మరియు శని అష్టమిచ్చాడు కాబట్టి ఇప్పుడు రాహు, కేతువు, శుక్రుడు ఉచ్చస్థానం ఉండడం వల్ల కొన్ని అపవిద్యలు మీద పడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి వ్యతిరేకించినటువంటి ఒక గ్రహాలు ఏదైనా కూడా అది తొలగిపోవాలి. ఆ ఒక తొలగిపోయి మళ్ళీ అభయస్తమ తత్వం రావాలంటూ కూడా మంచి శుభదాయకం ఉంటుంది. మంచి ఉద్యోగం దొరుకుతుంది, ధన ప్రాప్తి దొరుకుతుంది, విద్యార్థులు కూడా మంచి ర్యాంక్స్ రాబోతుంది. మీరు మంచిగా అద్భుతంగా మీరు సంపాదన కూడా మంచిగా ఆదాయం ఉంటుంది. 33,000 కోట్ల దేవి దేవత ఒక ఆశీర్వచనము తులారాశి వారికి సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి నిరాశపర అవసరమేం లేదు. వారు ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయానికి విశేషమైనటువంటి కైంకర్యం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురువు గారు, ఈ తులారాశి వారి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అనుకుంటే సో వారు ఏం దానం చేస్తే వారికి ఉన్న దోషాలు తొలగిపోతాయి అంటారు? అలాగే వీరు ఆలయ దర్శనం ఏ టెంపుల్స్ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? వీళ్ళు లక్ష్మీదేవి ఒక ఆలయం వెళ్ళాలి, లక్ష్మీదేవి ఒక స్తోత్రం చదవాలి, లక్ష్మీ కనకదార స్తోత్రం చదువుకోవాలి. వాస్తవానికి అవళ పాయసం లేదంటే గుడానం పాయసము నివేదన పెట్టి అక్కడ ఉన్నటువంటి వచ్చేవంటి భక్తులకి దానం చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.